శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ టర్మరిక్ కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. హెచ్ఆర్ల IIITలోని సృజన అనే స్టూడెంట్స్ ఆత్మహత్య అనేటటువంటి ఈ ఘటన ఏదైతే ఉంది ఇది కలకలం రేపుతుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలు చెప్పడానికి మనతో డిఎస్పీ వివేకానంద గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు దీనికి సంబంధించి అసలు ఏంటి కారణం? అంటే ఈ ఆర్జీయూ కేటీలో ఈ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి సృజన అనేటువంటి స్టూడెంట్ EEE చదువుతున్నాడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వింగ్లో. అతను మొన్న సూసైడ్ చేసుకోవడం అనేది జరిగింది. దాని వెనకాతలో ఒక 9 మంది స్టూడెంట్స్ వాళ్ళు కొట్టిన విధానాన్ని మనస్తాపం చెందినట్లుగా ఇక్కడ తోటి స్టూడెంట్స్ చెప్తున్నారు. అది వాళ్ళు ఎందుకు కొట్టారు, ఇతను ఎందుకు మనస్తాపం చెందాల్సి వచ్చిందనే దాని మీద విచారణ జరుగుతుంది. విచారణ అనంతరం మీకు ఆ విషయాలు నేను తెలియపరచగలను. ఇప్పుడు స్టూడెంట్స్ మిగిలిన స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి మీరు అడిగారు కదా, స్టూడెంట్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది సార్? స్టూడెంట్స్ అంతా కుర్రోడు చాలా మంచోడనే చెప్తున్నారు. నాట్ ఓన్లీ బాయ్ అండ్ గర్ల్ స్టూడెంట్స్ కూడా కుర్రోడు చాలా మంచోడు, హైయెస్ట్ మార్కులు వచ్చినాయి, 595 మార్కులు వచ్చిన కుర్రోడు, కామ్గా ఉంటాడు అందరితోటి అని చెప్తున్నారు. ఎవరైతే వీళ్ళ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారో ఆ అమ్మాయి ఇద్దరు చెల్లి అని చెప్పే ఉంటాడు తప్ప ఇంకొక తప్పు ఎప్పుడు జరగలేదు. ఆ అమ్మాయి ఎప్పుడు కూడా ఆ మాట కూడా ఇంతవరకు అనలేదనే చెప్తున్నారు. సో మరి వీళ్ళు కొట్టిన దానికి రీజన్స్ అనేది మీ దర్యాప్తులో అంశాలు తెలిసిన తర్వాత మీకు తెలియపరుస్తుంది. ఇప్పుడు ఎవరైతే దాడి చేశారో వాళ్ళ గురించి ఏమైనా ఎంక్వైరీ చేశారా సార్? వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ ఇంతకుముందు సస్పెండ్ అయ్యారు. వాళ్ళ మీద ఛార్జెస్ మేనేజ్మెంట్ కూడా యాక్షన్ తీసుకుంది 2-3 సందర్భాలు అని చెప్తున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు విచారణలో తెలుస్తాయండి. ఒకవేళ వాళ్ళు నిజంగానే దాడి చేశారు, దాని వల్లనే చనిపోయడం తెలిస్తే ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఆయన ఈ చనిపోవడానికి కారణమైన ప్రతి వ్యక్తి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ ఈ సృజన్ పేరెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ గేట్ దగ్గర కూడా వాళ్ళని అలౌ చేయలేదు, ఒక పావు గంట వరకు చాలా ఇబ్బంది పెట్టారని చెప్పేసి కూడా అంటున్నారు. అది ఏమైనా మీ దృష్టికి వచ్చిందా సార్? నా దృష్టికి రాలేదండి. వాళ్ళని ముందు అంటే అప్పటికి స్టూడెంట్స్ అంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒకేసారి స్టూడెంట్స్లో కమోషన్ వస్తే మనకి ఇది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఇక్కడ మంచి వాతావరణాన్ని కల్పించవలసిన బాధ్యత మనకుంది. ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్ వస్తే వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ కూడా మేము పెట్టాం. కానీ మా బాధ్యత కాకపోయినా వీ ప్రొవైడెడ్ రూమ్స్. ఎందుకంటే ఎంతో దూరం నుంచి గుంటూరు నుంచి వస్తున్నారు, రాత్రి జర్నీ చేసి వాళ్ళకి రూమ్స్ అకామిడేషన్ పెట్టడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేయమని నేను మేనేజ్మెంట్కి చెప్పాను, అన్నీ క్రియేట్ చేశాము. వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ అనేది వచ్చిన వెంటనే తెలియదు కాబట్టి అక్కడ ఉన్న కానిస్టేబుల్ మా సీఏ గారిని అడిగి చెప్తాను. సీఏ గారు ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ అన్నారో వెంటనే పంపించారు. ఇక్కడ క్యాంపస్ రిప్యుటేషన్ దెబ్బతింటుంది అనే విషయం అనేది దృష్టిలో పెట్టుకుని ఇటువంటివి ఏమైనా సరే బయటికి రాకుండా ఏమైనా ఉండదండి. ఇట్స్ ఓపెన్. ఏమండి ఇక్కడ 2-3 వేల మంది స్టూడెంట్స్ ఉన్న చోట్ల సీక్రెట్ ఎందుకు ఉంటుందండి? ఏముండదు. చనిపోవడం వాస్తవం, ఆ కుర్రాడి మద్దతుగా వాళ్ళు చెప్పడం వాస్తవం, ఇదంతా ఓపెనే కదా. ఇందులో కాన్ఫిడెన్షియల్ సీక్రెట్ అనే ప్రసక్తి ఎక్కడ ఉండదు. అది చూస్తున్నారు కదా, ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇప్పటికే మేము సేకరిస్తూ ఉన్నాం. స్టూడెంట్స్ అందరూ కూడా సృజన్కి సపోర్ట్గానే మాట్లాడుతున్నారు. దాడి చేసింది అనేది ఇప్పటివరకు అయితే వాస్తవం అనే విధంగానే ఉంది అని చెప్పేసి కూడా డిఎస్పీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నాగరాజుతో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.